థియేటర్లో సినిమా మిస్ అయ్యారా? ఎందుకండి టెన్షన్? ఓటీటీలు ఉన్నాయిగా, ఏంటి ఇట్లా చెప్తోంది అనుకుంటున్నారా? మరి ఇప్పుడు అంతా నడుస్తుంది ఓటీటీ యుగమే కదా. మరి ఈ ఓటీటీలో ఈయన ఎన్ని సినిమాలు రిలీజ్ చేశారు, అసలు ఈ ఓటీటీ కథ ఏంటో తెలుసుకోవడానికి మనతో పాటు ఓటీటీ వెండర్ రాజీవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి ఈ ఓటీటీలో మూవీస్ రిలీజ్ చేయడం అనేది, అట్లాగే ఎన్ని మూవీస్ ఇప్పటి వరకు రిలీజ్ చేశారు సార్? సో బేసికలీ ఈ ఓటీటీ అనేది ఇట్స్ అన్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ది ప్రొడక్షన్ కంపెనీస్. ఓకే. ఎందువల్లంటే కోవిడ్లో థియేటర్స్కి వెళ్ళలేక ఇంకా వేరే సోర్స్ ఎంటర్టైన్మెంట్కి ఏం కావాలి అనే దానికి ఇండియాలో ఓటీటీ మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిందన్నమాట. కోవిడ్ నుంచి పుట్టింది ఓటీటీ అనొచ్చా? అంటే ఇంకా ముందే ఉంది, కానీ ఇండియాలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంపాక్ట్ వచ్చింది కోవిడ్ నుంచి. అదే టైంలో నేను 2020లో ఇండియాకి రావడం. ఓకే. సో చాలా చిన్న ప్రొడక్షన్ హౌసెస్ థియేటర్స్ లేక చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అది కాకుండా ఓటీటీలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కంటెంట్ ఉంటే ఏమో స్టార్ క్యాస్ట్ కావాలంటారు, స్టార్ క్యాస్ట్ ఉంటే ఏమో కంటెంట్ లేదంటారు. అండ్ ఇంకా మరి ఫిల్మ్ మేకర్స్ ఎక్కడ కంటెంట్ని పబ్లిష్ చేయగలుగుతారు? ఓన్లీ ఒక వే ఉన్నదేంటి, యూట్యూబ్. యూట్యూబ్లో రెవెన్యూస్ ఎట్లా వస్తాయి? సో అప్పుడు అక్టోబర్ 2020 27న సో మా చైర్మన్ వరప్రసాద్ గారు అండ్ మేము అందరం కలిసి ఓన్లీ స్మాల్ ప్రొడక్షన్ హౌసెస్ బిలో 3 to 5 crores బడ్జెట్స్ ఉన్న ఫిలిమ్స్ని సపోర్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసాం. ఓకే. సో ఇప్పుడు 58th month 1750 కంటెంట్స్ చేసాం. సో ఇవన్నీ చిన్న ప్రొడక్షన్ హౌసెస్, కొత్త కాస్టింగ్, ఓన్లీ 3 crores బిలో బడ్జెట్ ఫిలిమ్సే చేస్తాం. ఓకే. ఈ సినిమాల్లో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సినిమాలో మీకు ది బెస్ట్ అనిపించిన మూవీ ఏంటి? అంటే ఇవన్నీ డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే దాంట్లో కొన్ని వెబ్ సిరీస్ ఉన్నాయి, కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ కంటెంట్స్ ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ గారి కంటెంట్స్ చేసాము, అట్లాగే చాలా వరకు హిందీ ఫిలిమ్స్ చేసాము, ఎన్నో మంచి వెబ్ సిరీస్ చేసాము. అట్లా ఇట్లా అనేది ఏమీ లేదు, కానీ అన్ని కంటెంట్స్ బాగానే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మేము కంటెంట్ సపోర్ట్ చేసేవాళ్ళం. సో ఆ కంటెంట్ బాగుంది, ఈ కంటెంట్ బాగాలేదు అనే దానికంటే కూడా బాగున్న కంటెంట్కి రెవెన్యూ క్రియేట్ అవుతుంది, బాగాలేని దానికి ఎంతవరకు వ్యూవర్షిప్ ఉంటుందో అంతవరకే రెవెన్యూ వస్తుంది. అంటే ఓటీటీ అంటే హద్దులు లేవు దీనికి, ఎందుకంటే సెన్సార్ లేదు. మెయిన్గా ఒక రానా నాయుడు లాంటి వెబ్ సిరీస్ని తీసుకుంటే ఒక ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ గారితో కూడా బూతులు మాట్లాడించగలిగేంత కంటెంట్ ఉన్న ఓటీటీ గురించి మనం మాట్లాడుకోవచ్చు. వీటిపై మీరేమంటారు? దట్ ఈస్ వాట్ అందరికీ మనకి వెంకటేష్ గారి మీద ఇంప్రెషన్ ఏంటి, ఈజ్ అ ఫ్యామిలీ స్టార్. బట్ అందరూ ఆన్ ది కాంట్రే వెంకటేష్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి సినిమా, ఇలాంటి కంటెంట్ చేశారనేసరికి అక్కడ డైరెక్ట్గా వ్యూవర్షిప్ పెరుగుతుంది కదా. వ్యూవర్షిప్ కోసం ఇట్స్ ఆల్ ఇన్ బిజినెస్ టెక్నిక్, నథింగ్ ఎల్స్. సో కొత్తగా ట్రై చేయడంలో తప్పే ఉంది. అంటే అది లిమిటేషన్స్ ఇవన్నీ మన మైండ్ సెట్ బట్టి ఉంటుందండి. అది ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు అనే దాన్ని బట్టే ఉంటుంది తప్ప, అంతేగాని వెంకటేష్ గారు ఇది చేయకూడదు, ఆ హీరో ఇది చేయాలి, అది ఇలా అనేది ఎక్కడ లేవు. ఓకే. అంటే 2022లో మీరు ఇండియాకి వచ్చానన్నారు. 2020. అంతకుముందు ఏం చేసేవారు? నేను యూఎస్లో ఉండేవాడిని, డాలస్లోనే. సో మా కంపెనీ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అక్కడే పుట్టింది. 2017 నుంచి స్టార్ట్ చేశారు వరప్రసాద్ బొడ్డు గారు. సో ఫిలిం డిస్ట్రిబ్యూషన్, ఫిలిం ప్రొడక్షన్స్. అది కాకుండా 2019లో ఫస్ట్ టైం మన తెలుగు హీరోలందరినీ సౌత్ ఆఫ్రికాకి తీసుకెళ్ళి మా వైస్ ప్రెసిడెంట్ లీలా రమేష్ గారు క్రికెట్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత 2019 అక్టోబర్లో హూస్టన్లో మేము మ్యాచ్ చేసాం అనమాట. 20కి ఇండియాకి వచ్చి ఆ ఈవెంట్ని బ్రాండ్ చేద్దామని వచ్చాను. కోవిడ్ ఉండడం వల్ల ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. సో 20లో ఇంకా అలాగే ఈ బిజినెస్, ఓటీటీ బిజినెస్ స్టార్ట్ చేయడం. 2021 గ్యాప్ తీసుకుని 22లో మళ్ళీ క్రికెట్ మ్యాచ్ చేసాం. సో ఇక్కడ పాక్ హయాత్లో చిరంజీవి గారు చీఫ్ గెస్ట్. చిరంజీవి గారు కట్టబోయే హాస్పిటల్కి మేము 20 lakhs డొనేషన్ ఫస్ట్ మేమే ఇచ్చాం. సో మేము చేసే క్రికెట్ మ్యాచ్ ఏంటంటే సెలబ్రిటీస్ని తీసుకెళ్లే దాంట్లో చారిటీ కూడా చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ క్రికెట్ మ్యాచ్కి ఏం చేసామంటే ఒక 100 members ఒమేగా హాస్పిటల్లో క్యాన్సర్ కిడ్స్కి ట్రీట్మెంట్ చేయించాం. అలాగే సెకండ్ క్రికెట్ మ్యాచ్కి వచ్చేసరికి 250 విడోడ్ మిలిటరీ ఆఫీసర్స్కి వాళ్ళకి ఫండింగ్ చేసాం. సో ప్రతి మ్యాచ్కి చారిటీ అన్నమాట. నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు ఉండబోతుంది? అది వెరీ సూన్ రివీల్ చేస్తారు. ఇప్పుడు చెప్పరు మాకైతే. ఇట్స్ అ బిగ్ ప్లాన్. ఓకే. అయితే ఇప్పటి వరకు ఓటీటీ అంటే మనకి మీరు అన్నట్టు 3-4 crores ఉందన్నారు. మరి పెద్ద బడ్జెట్ సినిమాలు ఓటీటీకి రావాలంటే ఎలాంటి రూల్స్ ఉంటాయా, ఎట్లా? అంటే బేసికల్గా బడ్జెట్కి ఓటీటీకి అసలు సంబంధం లేదు టెక్నికల్గా.
ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇంతవరకు ఓటీటీ బిజినెస్ ఇదంతా లేనప్పుడు సినిమా తీసేటప్పుడు మార్కెట్లో ఎట్లాగ బిజినెస్ కింద రాసుకునే వాళ్ళు అంటే థియేటర్ కింద, ఆడియో కింద, శాటిలైట్ ఇంత, ఐపీ రైట్స్ ఎంత అని రాసుకునేవాళ్ళు, డబ్బింగ్ రైట్స్ ఎంత అనేది. ఇప్పుడు ఓటీటీకి ఎంత, దాని తర్వాత మిగిలిన దానికి స్మాల్ పోర్షన్ ఇస్తున్నారు. అది చాలా తప్పంటారు, అంతే కదా. ఇప్పుడు ఓటీటీ వాడికి కూడా ఎంతవరకు లిమిటేషన్ ఉంటుంది? ఇప్పుడు మా దగ్గర చాలా ప్రొడ్యూసర్స్ వచ్చిన వాళ్ళు, మేము 3 crores 4 crores చేసాము సినిమాని, కాస్టింగ్ లేకుండా. ఓకే, అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కనపడదు, కంటెంట్ మీద పెట్టామంటే నమ్మొచ్చు. ఇంత చేసాము, నాకు ఎట్లా అయినా నాకు నెట్ఫ్లిక్స్లో అమ్మిచ్చేసేయండి, అమెజాన్లో అమ్మిచ్చేసేయండి, జియో స్టార్లో అమ్మిచ్చేసేయండి, నాకు 5 crores కావాలి, 6 crores. నువ్వు పెట్టిన దానికంటే ఎక్కువ మొత్తం నీకు ఓటీటీ నుంచే కావాలి అంటే ఎట్లా ఇస్తారు? ఓటీటీ కూడా కొన్ని డిఫరెంట్ రూల్స్ అండ్ సెట్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకుంటే, థియేటర్లో రిలీజ్ కాని సినిమాలు కొన్ని డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీనికి ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది? ఇది అగైన్ డిపెండ్స్ అండి, అది ముందే ప్రీ అప్రూవల్ తీసుకోవడం. అంటే ఇప్పుడు లాస్ట్ 6 to 8 months డైరెక్ట్ రిలీజ్ అనేవి లేవు, ఇవన్నీ ఎప్పుడో ప్రయర్ కమిట్మెంట్ అయిపోయిన కంటెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు రీసెంట్గా ఏది కూడా అంటే పెద్ద కాస్టింగ్ పెద్ద ప్రాజెక్ట్స్ ఎప్పటి నుంచో డిస్కషన్ నడుస్తున్నాయి ఉంటాయేమో, కానీ కొత్తగా మనం ఏమైనా ట్రై చేయాలి అన్ని ప్రీ అప్రూవల్స్ అంటే ఇప్పుడు చాలా టైట్గా ఉందన్నమాట. ఎందువల్ల అంటే మళ్ళీ రెవెన్యూస్ హ్యావ్ కమ్ డౌన్. ఓటీటీ వాళ్ళకు కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకు కూడా సబ్స్క్రిప్షన్స్ యాడ్ అయితేనే ఆ సబ్స్క్రిప్షన్ అమౌంటే తీసి ప్రొడ్యూసర్స్కి ఇస్తారు, అంతే తప్ప ఇంక స్పెషల్గా వాళ్ళకి ఎక్కడి నుంచి మనీ వచ్చేది లేదు. సో ఇప్పుడు ఈ కంటెంట్ ఎంత ప్లే అయితే అంత మనీ మేక్ చేస్తే అంత మనీ మనకి షేర్ చేస్తారు వాళ్ళు, సబ్స్క్రిప్షన్ బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఏదైనా కూడా. అందుకనే కంటెంట్ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓటీటీ వాళ్ళు ఏం చూస్తారంటే, ఇప్పుడు పలానా ఈ XYZ సినిమా తీసుకున్నానంటే ఈ ప్లాట్ఫామ్కి, ఈ సినిమా కోసం ఎంతమంది వ్యూవర్స్ రెడీగా ఉన్నారు, ఈ సినిమా ఎంతవరకు మార్కెటింగ్ చేశారు, దీని ప్రమోషన్ ఎట్లా ఉంది, ఓకే ఎంతమందికి రీచ్ అయింది, యూట్యూబ్లో ట్రైలర్ లింక్ దానికి ఒక 3 million రీచ్ అయింది అనుకుందాం. ఇప్పుడు తెలిసిందే అంతా అనార్గానికే, 3 million views 4 hours అయిపోతుంది, అది ఎలాంటి ట్రైలర్. సో ఓటీటీ వాళ్ళు కూడా దే హావ్ బికమ్ స్మార్ట్. దాంట్లో 10% అది ఇస్తారు. ఓకే 30 lakh views, ఓకే 30,000 members చూసారు, ఓకే ఈ సినిమా తీసుకుంటే నాకు ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, దీంట్లో 10% అంటే నాకు 3,000 సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, నాకు అవసరం లేదు. అది యూఎస్కి ఇండియాకి తేడా ఏంటి ఓటీటీలు బట్టి చూస్తే? యూఎస్కి ఇండియాకి తేడాలు అంటే కొన్ని ఓటీటీస్ వైజ్న మీకు లిమిటేషన్స్ ఉండవు, అక్కడ ఉండవు, ఇక్కడ కొంచెం ఉంటుంది. యాజ్ పర్ సెన్సారే వెళ్ళాల్సిందే, యూఎస్లో సెన్సార్ అవసరం లేదు, అండ్ అలాగే లాంగ్వేజ్ బ్యారియర్ ఏదీ లేదు. అండ్ ఇక్కడ కొంచెం ఇంటర్నేషనల్ కంటెంట్స్ ఎంకరేజ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు, ఎందుకంటే రీజనల్ లాంగ్వేజెస్కే స్పేస్ లేదు. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది నిర్మాతలు ఉన్నారు, ఒక సినిమా తీసి వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకొని రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. అలాంటి వారికి ఒక భరోసా ఏంటి అంటే ఓటీటీ. ఎగ్జాక్ట్లీ. ఎలాంటి మీరు ఎట్లా ఇస్తారు అంటే ఆ నిర్మాతను బట్టి కొంచెం సినిమాకి రేట్ అనేది తగ్గిస్తారా, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నిర్మాత, ప్రొడక్షన్ హౌస్ ఏది లేదు, అది పెద్ద ప్రొడక్షన్ చేసినా చిన్న ప్రొడక్షన్ చేసినా కంటెంట్ కాస్ట్ ఎంత, ఓకే కంటెంట్ దాన్ని ఇవాల్యుయేట్ చేస్తాము, కాస్టింగ్ ఎంతమంది ఉన్నారు, టెక్నీషియన్స్ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, దీని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉండింది, ఓకే అది చేసిన తర్వాత ప్లాట్ఫామ్ వాళ్ళు మేము ఎంతైతే ఇవ్వగలుగుతాం తీసుకుంటే అది మనం ప్రొడ్యూసర్స్కి చెప్తాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఓకే, లేదంటే లేదు. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే వెరీ బ్యాడ్ మిస్సెప్షన్, పర్సెప్షన్లో ఉంటున్నారు. ఏమవుతుందంటే అరే మన సినిమా తీస్తే ఏదో ఓటీటీ కొనేసుకుంటారు, ఇదంతా కార్పొరేట్ మాఫియా. ప్లీజ్ అంతే కదా. ఇప్పుడు మీ కోవిడ్లో ప్రతి కార్పొరేట్ ప్రతి ఓటీటీ సినిమా కంటెంట్ తీసుకుంటాం, కంటెంట్ కావాలి అని చెప్పి అందరితో కంటెంట్ మేక్ చేయించారు. 100 మంది కంటెంట్ మేక్ చేస్తే దాంట్లో తీసుకున్న కంటెంట్స్ ఎన్ని 10 to 15 కంటెంట్స్, మిగతా 85 కంటెంట్స్ ఏమైనాయి? కానీ ఈ 100 కంటెంట్స్ మేక్ చేయడం వల్ల అటు ఓకే ఈ ఓటీటీ కూడా తీసుకుంటున్నాడు అంటే అని డైరెక్ట్ బ్రాండింగ్, ఓకే ఇంకొంతమంది ఏంటి వాళ్ళ లైవ్లీహుడ్స్ కోసం అరే మీరు ఈ సినిమా చేస్తే ఈ కెమెరా పెట్టుకుని వాడుకుంటే మీకు ఈ కంటెంట్ మీకు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోద్ది, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది అవ్వడం, నేను ఆల్రెడీ ఈ ఓటీటీలో ఉన్న సినిమాకి నేను చేశానని ఈ లైన్ ప్రొడక్షన్ వాళ్ళు, ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు అటాచ్ అవ్వడం. ప్రొడ్యూసర్ ఈజ్ ఇన్ అ వెరీ కన్ఫ్యూజ్ స్టేట్. బిజినెస్ ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది సరిగ్గా తెలియట్లేదు ప్రొడ్యూసర్కి. టెక్నికల్గా పిఆర్ఓస్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా గైడ్ చేయాలి. పిఆర్ఓస్ అంటున్నారా? అంతే. నేను ఒక పిఆర్ఓ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు పిఆర్ఓ వ్యవస్థ అనేది అవసరమా? టాలీవుడ్లో చూస్తే కొంతమంది
చేతుల్లో ఉంది పిఆర్ఓ వ్యవస్థ. ఏంటంటే వాళ్ళు కొన్ని ఛానల్స్ని రానివ్వకుండా, నేను స్వయంగా చూసిందే మిమ్మల్ని అడుగుతున్నాను, వాళ్ళ వరకే వాళ్ళకి నచ్చిన ఛానల్స్ని వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం, వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లకి, ఇది కరెక్ట్ అంటారా? మీరేమంటారు అసలు? వెన్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ డొమైన్, ఎవ్రీబడి విల్ హ్యావ్ దర్ ఓన్ ఫ్రీడమ్. ఇది మనల్ని పట్టుకొని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళు చేస్తే బేసికల్గా వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంది, రిస్ట్రిక్ట్ అయిపోయిన వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా తిరుగుబాటు చేస్తే అప్పుడు అందరు సెటిల్ అవుతారు. అవును, ఎందుకంటే నేను చూసింది చాలా, నాకైతే చాలా రీజను అది నచ్చలేదు. వాళ్ళే లంచ్కి కానీ డిన్నర్ కానీ ప్రొవైడ్ చేసినప్పుడు ఒక ప్రొడ్యూసర్ అనే వ్యక్తి వీళ్ళు సొంత మనీతో పెట్టినట్టు వాళ్ళు టికెట్స్ టోకెన్స్ ఇవ్వడం, నచ్చని వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇదంతా నాకు అది బాగా నచ్చలేదు అసలు. ఎవరైనా ఇది ప్రొడక్షన్ కంపెనీ తప్పు కూడా కాదు, బికాస్ ప్రొడ్యూసర్ అనేవాళ్ళు పిఆర్ఓకి నాకు ఈ పలానా టైంలో నాకు ప్రెస్ మీట్ కావాలి, నేను ఇలా చేసుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఉన్న బడ్జెట్ని పిఆర్ఓకి చెప్తారు. ఓకే, ప్రొడ్యూసర్ అక్కడ పాపం సినిమాని ప్రమోట్ చేసుకోవాలా, ప్రొడ్యూసర్ ని బ్లేమ్ చేయట్లేదు నేను, పిఆర్ఓ వ్యవస్థ అనేది అది యూనో ఐ రియల్ నాకు పిఆర్ఓస్ అంటారా, బై గాడ్స్ గ్రేస్ నేను ఒక పిఆర్ఓతో వర్క్ చేస్తున్నాను. ఒక లాస్ట్ 15-20 ఫిలిమ్స్ లేకపోతే నా అన్నీ కూడా నా క్రికెట్ ఈవెంట్ చేసినా కూడా దేవర్ వెరీ గుడ్. అంటే వాళ్ళు కూడా బాగా స్ట్రగుల్ అయ్యి పైకి వచ్చి ఇదంతా వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా అదే ఏజ్ గ్రూప్ లో ఉండడం వల్ల వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. బట్ విన్నాను, ఎస్ లాస్ట్ ఈ ప్రీవియస్ డేస్ లో చాలా సెన్సేషన్ నడుస్తుంది, పిఆర్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అది, కానీ ఇది ఎవరిది కాదండి, ఇది ఎవరి ఆస్తి కాదు, ఎవరి సొత్తు కాదు, ఇది ఒకరిని కంట్రోల్ చేయడానికి. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను మీరు చెప్పిన మాట. ఇప్పుడు టాలెంట్ ఉన్నదో లేకపోతే ఇప్పుడు మీది ఎక్కడైతే ఫేమ్ ఉంటుందో నోబడీ కెన్ స్టాప్ అస్, ఎవరిని ఆపలేరు. వాళ్ళు టోకెన్ ఇవ్వకపోతే ఏముందండి, బయటకు వచ్చి మనం భోజనం చేయగలం, కాకపోతే ఒకరికి ఇచ్చి ఒకరు అక్కడ ఏంటంటే కొంచెం ఫీలింగ్స్ అవుతారు కదా, అరే మనం ఏం తప్పు చేస్తాం అట్లా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. అది దాని గురించి. అయితే ఇంకా ఓటీటీల గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఓటీటీ వ్యవస్థ అనేది ఎట్లా ఉంది, ఇప్పుడు తీసిన సినిమాలు కంటెంట్, మీరు ఇందా నుంచి కంటెంట్ అంటున్నారు, అసలు ఎలాంటి కంటెంట్ కావాలి ఓటీటీకి? అదే చెప్తున్నాను కదండి, ఈ రోజున ఇట్స్ ఆల్ టైమ్ పీరియడ్ యూనో. ఇప్పుడు ఓటీటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ మినీ థియేటర్. థియేటర్కి వెళ్ళి జనాలు ఏది ఎంజాయ్ చేస్తారో, థియేటర్కి వెళ్ళి జనాలు ఏది యాక్సెప్ట్ చేస్తారో అదే కంటెంట్ ఓటీటీలో కూడా యాక్సెప్ట్ చేస్తారు. అదే కంటెంట్ ఇప్పుడు థియేటర్లోనే జనాలు ఎంజాయ్ చేయలేకపోయారు, లేకపోతే థియేటర్లో జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు, ఇంకా ఓటీటీలో ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అవును, ఓకే. అంటే థియేటర్లో కొన్ని ఫెయిల్ అయిన సినిమాలు రీ రిలీజ్లు చేశాక చాలా హిట్ అవుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం చాలా సినిమాలు. అవును, ఓకే, అందుకని సో అట్ అగైన్ ఇట్ డిపెండ్స్, మైట్ బి రిలీజ్లు హిట్ అవుతున్నాయి అంటే పక్కన రిలీజ్ అయ్యే సినిమాలు సరైన కంటెంట్ లేకపోయి ఉండొచ్చు, లేదా సరిగ్గా ప్రమోట్ చేయలేకపోవచ్చు టెక్నికల్గా. ఇప్పుడు మీరు చూసి రిలీజ్ కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఫ్యాన్స్ మీట్లు పెడుతున్నారు, రకరకాల ఊరుల్లో అందరినీ గ్యాదర్ చేస్తున్నారు. ఒరిజినల్ రిలీజ్ ఫిలిమ్స్కి ఆ మాత్రం అది చేయలేకపోతున్నారేమో కొన్ని ప్రొడక్షన్ హౌసెస్. దానివల్ల కంటెంట్ బాగున్నా ఈ సినిమాల రిలీజ్ వల్ల, ఈ ప్రమోషన్స్ వల్ల ఆ కంటెంట్కి దెబ్బ తగులుతుంది. అయితే ఇప్పుడు శివ రిలీజ్ కాబోతుంది, అది కూడా 4Kలో డాల్బీ వీటిలన్నిటిని యాడ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఇలాంటి సినిమాల్ని మళ్ళీ ఓటీటీకి తీసుకెళ్ళాలి అంటే ఎట్లా ఉంటుంది? సేమా లేకపోతే ఆల్రెడీ అవన్నీ రైట్స్ ఎప్పుడో అయిపోయి కాబట్టి ఇంకా అది ఏదో ఓటీటీ సన్నెక్స్లోనో ఎక్కడో ఉన్నట్టున్నది, జెమినీకి సంబంధించిన శివ సినిమా అది. సో రిలీజ్ సినిమాస్ అన్ని ఆల్రెడీ ఎప్పుడో ఓటీటీస్లో ఉన్నాయి కాబట్టి దానికి మళ్ళీ కొత్తగా మనం ఓటీటీకి తీసుకెళ్లాల్సిన అవసరం. అది తెలుగు ఓటీటీలు తక్కువగా ఉండడానికి ఏంటి కారణం? అంటే ఒక పెద్ద ఓటీటీ అంటే ఆహా ఇట్లా వినిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా మనం ఆ బయట ఓటీటీల పైన ఆధారపడాల్సి వస్తుంది, ఎందుకని? దెర్ ఆర్ సెవరల్ ల్యాక్ ఆఫ్ రీజన్స్ యూనో. ఎందువలన అంటే ఇప్పుడు మన తెలుగు ఓటీటీస్ అంటే ఓన్లీ ఆహా, ఈటీవీ, విన్ ఉంది, అండ్ బైట్ బి ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్, లేదా ద వే దే రన్ ది అడ్మినిస్ట్రేషన్, అండ్ మోర్ ఓవర్ ఓటీటీ అంటే అండి ఇప్పుడు మీరు చూస్తే మన తెలుగు ఓటీటీల్లో కంటే మీకు అదే మలయాళంలోకి వెళ్ళినా, కన్నడలోకి వెళ్ళినా వాళ్ళకి కూడా లోకల్ ఓటీటీస్ ఉన్నాయి. ఆ లోకల్ ఓటీటీస్లో పెద్ద కాస్టింగ్ ఫిలిమ్స్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఇది మన దగ్గరది కాబట్టి అని చెప్పి వాళ్ళు ఆ ప్రైస్కి వాళ్ళు సాటిస్ఫై అయ్యి పెద్ద ప్రొడక్షన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. కానీ మనం మాత్రం ఓన్లీ నాకు అమెజాన్, నెట్ఫ్లిక్స్, జియో స్టార్, జీ ఇయే నాకు ఛానల్స్. అది మనమే కరప్ట్ చేసాం. మనం లోకల్ వాటిని ఎప్పుడు ఎంకరేజ్ చెయ్యం, అదే కదా మీరు చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, బ్రాండ్ అంతే.
అదే ఆహాకి ఈటీవీ విన్నికి మనం మంచి కంటెంట్స్ ఇచ్చి అండ్ ప్యారలల్ అండి ప్రొడక్షన్ హౌస్ కూడా మైట్ బి అమెజాన్ ఇచ్చే మనీ ఈటీవీ విన్ ఇవ్వలేకపోవచ్చు, ఓకే, అవును, నెట్ఫ్లిక్స్ ఇచ్చే మనీ ఆహా ఇవ్వలేకపోవచ్చు ఓకే, కదా. ఆ పెద్ద కాస్టింగ్ వదిలేయండి, చిన్న కాస్టింగ్ బాగున్న కంటెంట్స్ ఉన్నాయి చూసారా, ఓకే, అట్లీస్ట్ వాటిని ఆహాను ఈటీవీ విన్ వెళ్లకుండా వేరే ఓటీటీస్కి వెళ్తే అప్పుడు ఇక్కడ లోకల్గా ఉండే తెలుగైట్స్ కానీ లేకపోతే మన వాళ్ళందరూ కూడా మంచి కంటెంట్స్ని తీసుకోగలుగుతారు. ఇప్పుడు వస్తున్నాయి కానీ ఏం కంటెంట్స్ బాగుంటున్నాయి, అవును, ఎలా తీసుకుంటున్నారా బాబు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడున్న ఈ ఓటీటీ పోటీల్ని తట్టుకొని మీ ప్రొడక్షన్ ఎలా తట్టుకోగలుగుతోంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఇన్ని సినిమాలు రిలీజ్ చేశారు మీరు, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? బేసిక్ సింపుల్ థింగ్ అండి, కాంపిటీషన్ నాకైతే లేదు టచ్ వుడ్. ఎందుకంటే నాలాంటి వెండర్స్ అందరూ కాస్టింగ్ ఉన్న సినిమాలు, ఓకేనా, మంచి ప్రొడక్షన్ హౌస్ మంచి కంటెంట్స్ని తీసుకుంటారు. నేనేంటి, నాకు కాస్టింగ్ అవసరంలా, టెక్నికల్ క్వాలిటీ బాగుంటే చాలు. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు సినిమా చేసి అటక మీద పెట్టుకోకుండా ఏదో ఒక ఓటీటీ యాప్లో ఉంది చూసుకునేటట్టు ఆ బ్రిడ్జ్ వరకు నాది. ఓకే, కాబట్టి దాంట్లో నాకు కాంపిటీషన్ ఉండదు. ప్రాబ్లమ్స్ అంటారా, ప్రొడ్యూసర్స్ సినిమా ఇచ్చినప్పుడు మనము ఇది బాగుంటే ఇంత వస్తుందండి ఇదంటే అని మనం చెప్తాం. ఎట్లయితే థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు ఈ 2 రోజులు ఆడితే ఇన్ని సీట్స్ ఫిల్ అవుతాయి, ఇన్ని డబ్బులు వస్తాయి అని డిస్ట్రిబ్యూటర్ చెప్తారో, మనం కూడా రెవెన్యూస్ ఎట్లా వస్తాయి అన్నదానికి దానికి ఇంత పే అవుతుంది కాబట్టి ఇంతమంది చూస్తే ఇంత క్యాల్కులేట్ చేసుకుని మనం చెప్తాం అనమాట. వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, బాగా వచ్చినప్పుడు కూడా రూపాయి మనకి ఎవరు, ఇది కాదు ఇదంతా. రానప్పుడు మీరు అంత చెప్పారు కదా ఇది కదా అంటే ఓటీటీ నాది కాదు కదా. అండ్ ఇంకోటి కంటెంట్లో ఉండాలి కదా, సమ్ అండర్స్టాండ్ సమ్ డోంట్ అండర్స్టాండ్. రకరకాల సెటిల్మెంట్లు జరుగుతాయి, రకరకాలుగా సిట్టింగ్స్ పెడతారు, రకరకాలుగా టార్గెట్ చేస్తారు. బట్ వెన్ ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ క్లీన్, నేను డాక్యుమెంట్లో ఏదైతే ఇస్తానో అగ్రిమెంట్లో దాని మీద నేను నిలబడి ఉంటాను. సో అప్పుడు దానివల్ల మనల్ని ఎవరు ఎఫెక్ట్ చేసేది ఏమి ఉండదు. ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన వాటిల్లో కంటెంట్లో దమ్మున్నది అని మీకు బాగా నచ్చింది మీ పర్సనల్గా? అంటే చాలా సినిమాలు ఉన్నాయి. రీసెంట్గా మేము చేసింది రామం రాఘవం, ఓకే, ధనరాజ్ గారిది, ఓకే. సో అది చాలా బాగా వెళ్తుంది అన్నమాట, చాలా బాగా వెళ్తుంది అసలు, వెరీ రీసెంట్గా. ఓకే, ధనరాజ్ గారు. ఓకే, ఓకే. అంటే చిన్న ఒక ఆర్టిస్ట్గా ఆయన వచ్చి జబర్దస్త్ నుంచి వచ్చి ఈ రోజున ఓటీటీలో మీరు చెప్పే వరకు స్థాయికి ఎదిగారంటే నిజంగా ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్డ్. అదృష్టం ఏంటంటే ధనరాజ్ గారు నమ్మి మాకు ఇవ్వడం, ఆ కంటెంట్ని ఓటీటీలో నేను ప్రమోట్ చేయడం అనేది. ఇంకొక కంటెంట్ వచ్చి వెరీ రీసెంట్గా లాస్ట్ వీక్ రిలీజ్ చేసాం, బ్రహ్మవరంలో బ్రహ్మవరం పిఎస్ అని చెప్పి, సీజన్ పోలీస్ బ్రహ్మవరంలో పోలీస్ స్టేషన్. ఎస్ రైట్. పాపం ఆమె యాక్టరు, ప్రొడ్యూసరు, యుఎస్లో ఉంటారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది, చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఆవిడ. సో దాన్ని మేము రీసెంట్గా రిలీజ్ చేసాం, ఆ కంటెంట్ బాగుంది. అంటే అదే చెప్తున్నానండి, ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే ఆమె అక్కడ యూఎస్లో ఉంటారు, యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది, కష్టపడి సేవ్ చేసుకుని డబ్బులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు మనం వెల్కమింగ్గా ఉండాలి, రైట్ పార్ట్ ఇవ్వాలి. ఎందుకురా ఇండస్ట్రీలోకి వచ్చాను అన్నట్టు ఫీల్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు నిన్న ఒక చిన్న ఇష్యూ నడిచింది, మేము అమెజాన్ కోసం అని చెప్పి మేము ఒక కంటెంట్ దాని స్పెసిఫికేషన్స్ అడిగాము, రిక్వైర్మెంట్స్. ఆ కంటెంట్ ఆవిడ ఆల్రెడీ లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు చేంజ్ చేసింది, షీ పేడ్ మనీ. ఈ రోజున మాకు సినిమాకి వచ్చినప్పుడు ఆ కంటెంట్ మాకు రాలేదు, మళ్ళీ రివర్స్లో పే చేసి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు. సినిమా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అండి మీకు టాటూ వేయడం చాలా ఈజీ, టాటూ చెరిపేయడం, టాటూ తీయడం చాలా ఎక్కువ టైము, ఎఫర్ట్, మనీ కూడా, పెయిన్ కూడా. ఇన్ ద సేమ్ వే సినిమా అయిపోయేంత వరకు దాన్ని డిజైన్ చేసి ఫినిష్ చేసేంత వరకు తక్కువ ఖర్చు, వెరీ లెస్ మనీ. అయిపోయిందని మళ్ళీ రీవర్క్ చేయాలంటే చాలా ఎక్కువ, పెట్టిన దానికంటే డబుల్ త్రిబుల్ అవుతుంది. ఇప్పుడు పాపం అదే అవుతుంది, ఒక లేడీ అంతలా సఫర్ అవుతుంది. ఆమె కాదు, ఎంతో మంది అలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు. రైట్, అంటే ఇప్పుడు ఎడిటింగ్ స్టూడియోస్లో ఉన్నా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నా, లేకపోతే అసోసియేట్ డైరెక్టర్స్ టెక్నికల్గా ప్రొడ్యూసర్స్ని ఎప్పుడూ కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తేనే నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూర్చొని సరే ఇంత బడ్జెట్ ఎక్స్,
నాకు X+1 బడ్జెట్ కావాలి. ఆ X+1 అంటే ఒక ₹1,00,00,000 అంటే 50 లక్షల రూపాయలు, 1,50,00,000 పెట్టుకోండి సార్. ఓకే. ఈ 1,50,00,000లో ₹1,00,00,000 వాడదాం. ఈ 50 లక్షలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వెళ్తాయి. సినిమా అయిపోయిన తర్వాత 50 లక్షలు తీసి ప్రమోషన్ చేద్దాం, థియేటర్కి రిలీజ్ చేద్దాం. సూపర్. దొరికిందే దోచేయకుండా ఇది ఎడ్యుకేట్ చేయాలి ప్రొడ్యూసర్కి. ప్రమోషన్ చేస్తే కనీసం 10 మందిలో 5-6 సినిమా చూస్తారు. డెఫినెట్లీ. ఇది అవ్వట్లేదండి. ఇప్పుడు మేము చేసిన సినిమాలు ప్రతి దాంట్లో వాళ్ళు ఎంతో బ్లీడ్ అయ్యారు, డబ్బులు ఖర్చు పెట్టి కంటెంట్ చేశారు, అన్ని చేశారు. కంటెంట్ ప్రమోట్ చేసుకునే టైంకి చేతులు కలిపి నాకేం వద్దు, నాకేం అవసరం లేదని విసుకుపోయి అటక మీద వేసేసుకున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నా దగ్గర పలానా స్టోరీ ఉంది, ఇది ఓటీటీ కంటెంట్కి పనికొస్తుందా అని అడిగిన సందర్భాలు ఏమన్నా? చాలా ఉంటాయండి. ఇప్పుడు నన్ను ఆబ్వియస్లీ చాలా మంది రోజు నన్ను కలుస్తారు, గైడెన్స్ తీసుకుంటారు. మేము ఇంత బడ్జెట్లో చేయాలనుకుంటున్నాం, ఈ కాస్టింగ్ చేయాలనుకుంటున్నాం అది అంటూ ఉంటారు. ఎస్, బేసికల్గా బిహైండ్ చాలా ప్రొడక్షన్ హౌసెస్కి నేను వర్క్ చేస్తాను యాజ్ ఎ ఫ్రెండ్లీ నోట్. అండ్ నేమ్స్ వద్దులేను కానీ కొన్ని ప్రొడక్షన్ హౌసెస్కి కొంతమంది ఆర్టిస్ట్స్ కూడా వాళ్ళు చేసే ఎన్నుకునే స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ నాకు పంపిస్తారు. ఎక్కువగా నేను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్తో వర్క్ చేస్తాను. ఎందుకని అంటే ఐ బిలీవ్ ఇన్ టైమ్ లైన్స్ అండ్ డెడ్ లైన్స్ అండ్ కమిట్మెంట్. అండ్ అది కాకుండా నా మైండ్ సెట్కో లేకపోతే నేను డీల్ చేసే విధానం, ఆ కార్పొరేట్ అనేది నాకు బాలీవుడ్లో ఎక్కువ సెట్ అయింది. టాలీవుడ్లో ఎట్లా ఉంటుంది మరి బాలీవుడ్తో పోలిస్తే? బాలీవుడ్ టాలీవుడ్లో అదే నేను చెప్తున్నాను, ఎక్కడ ఉండే ప్రోస్ అండ్ కాన్స్ అక్కడ ఉంటాయి. టాలీవుడ్లో వర్క్ చేసినవి కూడా ఉంటాయి, నేను చేసేవి ఉన్నాయి. నేను వర్క్ చేసిన ప్రతి ప్రొడక్షన్ హౌస్ కానీ ప్రతి ప్రాజెక్ట్ కానీ నేను చాలా కంఫర్టబుల్గా వర్క్ చేయాలి. ఎందువల్లంటే నేను చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. నాకేం కావాలో నేను చెప్తాను, మీకేం కావాలో మీరు తీసుకోండి అంటాను. అది ప్రతిదీ నేను పేపర్ మీద పెడతాను. సో దానివల్ల ఫుల్ఫిల్ అవుతుంది. అయితే మొత్తానికి రాజీవ్ గారు ఇండియాలో సెటిల్ అవబోతున్నారా? సెటిల్ అయిపోయినట్టేనా? పూర్తిగా సెటిల్ కాలేదు, వెళ్ళే ఛాన్స్ ఉందా మళ్ళీ బ్యాక్కి? వెళ్ళి వస్తూ ఉంటున్నాను, వెళ్ళొస్తూ ఉన్నారు. సో సెటిల్ అంటే ఇక్కడ అయ్యేదే కాదండి, బట్ స్టిల్ దేర్ ఇస్ సమ్ మోర్ టైమ్ వెన్ ఐ గో బ్యాక్ పర్మనెంట్లీ. ఓకే, మొత్తానికి అయితే అలా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఓటీటీకి రిలీజ్కి ఏమేమైనా మీ దగ్గర మూవీస్ ఉన్నాయా, కొత్త మూవీస్? ఇప్పుడు కొత్త మూవీస్ వచ్చేసి ఒక 5 ఫిలిమ్స్ ఉన్నాయి. 5 ఫిలిమ్స్ ఉన్నాయి. పెద్దవా చిన్న బడ్జెట్? మీడియం బడ్జెట్ ఇదంతా. సో అది ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే, అది వెరీ సూన్ రిలీజ్ ఉంది, థియేటర్ రిలీజ్. సో వాళ్ళే అనౌన్స్ చేస్తారు. ఓకే. అంటిల్ ప్రొడక్షన్ కంపెనీ రిలీజ్ చేసే వరకు మేము చెప్పకూడదు. ఓకే. ఓకే, మీ ప్రొడక్షన్ గురించి చెప్పండి మీ మాటల్లో. నేను ప్రొడక్షన్ చేయనండి బేసిక్గా, అసలు మేము ప్రొడక్షన్ చేయకూడదు కూడా. యాజ్ ఎ వెండర్ మేము ప్రొడక్షన్ చేయకూడదు. సో వీ ఓన్లీ గివ్ ది సజెషన్స్ అండ్ డూ ది కన్సల్టింగ్ ఫర్ ది ప్రొడక్షన్ కంపెనీ. అంతే. మీరు ఎంత బడ్జెట్లో చేస్తే మీ నెంబర్స్ ఎట్లా వెనక్కి వస్తాయి, ఎలాంటి కాస్టింగ్ పెట్టుకోవాలి, ఎలాంటి టెక్నీషియన్స్ పెట్టుకోవాలి, ఎలాంటి కంటెంట్ మేక్ చేయాలి, ఇది క్రియేటివ్ పరంగా వాళ్ళకి, అలాగే మార్కెటింగ్ ప్రమోషన్కి హెల్ప్ చేస్తామే తప్ప మేము ప్రొడక్షన్ చేయము. అది. సో టెక్నికల్గా ప్రొడక్షన్ చేయలేదు, కానీ మేము వెరీ సూన్ ఖుషి టాకీస్ అని చెప్పి డాక్టర్ రోజా భారతి అనమాట, ఆవిడ సీరియల్ ఆర్టిస్ట్, అట్లాగే హీరోయిన్ కూడా. ఇప్పుడు ఆవిడే ప్రొడ్యూసర్ కింద, అట్లాగే ఆవిడే హీరోయిన్ కింద, ఆవిడే స్టోరీ రాశారు సీత ప్రయాణం కృష్ణతో అని చెప్పి. ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ చేసాము, చాలా బాగా ప్రమోట్ చేసాము. ఆ సినిమాకి నేను ప్రెజెంటర్. అలాగే ఖుషి టాకీస్ ప్రొడక్షన్లో సీత ప్రయాణం కృష్ణతో వెరీ సూన్ సెప్టెంబర్లో రిలీజ్ చేయబోతున్నాం అనమాట. నిన్నే సెన్సార్ కూడా వచ్చేసింది ఆల్రెడీ, అది అమెజాన్కి, ఈటీవీ విన్కి అప్రూవ్డ్ అనమాట. సో ఈ నేను ఫస్ట్ ప్రజెంట్ చేసిన ఫిలిం ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత. తెలుగులో నేను చేసిన కన్సల్టింగ్ కానీ ఇంత ప్రజెంట్ చేసిన ఫిలిం. ఒక లేడీకి సపోర్ట్ ఇద్దామని చేశారా ఎట్లా? యాక్చువల్గా ఆవిడ సేమ్ అండి, 18 ఇయర్స్ నుంచి యాంకర్ కింద స్టార్ట్ చేసింది ఆవిడ లైఫ్. తర్వాత నెమ్మదిగా సీరియల్ ఆర్టిస్ట్, మొగల్ రేకులతో నుంచి అనుకుంటా ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు. అది అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఆవిడ సినిమాల్లోకి వచ్చారు. గుండె జారి గల్లం తేయిందులో అలీ గారి వైఫ్, అట్లాగే దూసుకెళ్తాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారి వైఫ్, ఇంకా చాలా ఫిలిమ్స్, రూల్స్ రంజన్లో హైపర్ ఆది వైఫ్. అట్లాగా ఆవిడ స్టోరీస్ రాసుకుంటూ ఉన్నారు. ఆవిడకి ఒక ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి కావాల్సిన చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేస్తున్నారు. దాని మీదే సినిమాకి పెట్టే బడ్జెట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఇలా, ఎప్పటి నుంచో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇలా డిస్కషన్ నడిచిందో సేమ్ థాట్స్. నేను ఎట్లయితే ప్రొడక్షన్ హౌసెస్ నిలబడాలి ఇది అన్నానో, ఆవిడ కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను.
సో అదే టైంలో ఆ సంకల్పం అలా కుదిరింది. లాస్ట్ ఇయర్ April 4th డైరెక్టర్స్ డే రోజున మారుతి గారు, వేణు ఉదుగుల గారు, మన వీరశంకర్ గారు, ప్రసన్న కుమార్ గారు వీళ్ళందరూ క్లాప్ కొట్టారు. సో అది వెళ్ళి మధ్యప్రదేశ్లో షూట్ చేసాము. షూటింగ్ అయిపోయింది. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఆదిత్య సాంగ్స్ తీసుకున్నారు, మంచి మ్యూజిక్ వచ్చింది. ఫిలిం అవుట్పుట్ కూడా ఈ రోజున ఇట్స్ అ క్లీన్ యూ ఫిలిం. అది ఫ్యామిలీ మొత్తం అందరితో వెళ్ళి చూసి రావచ్చు. అండ్ ఆవిడే స్టోరీ రాసుకున్నారు. ఎప్పుడైతే ఆ లైన్ చెప్పారో ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఇష్యూస్ ఇవన్నీ కూడా ఆవిడ పర్సనల్ లైఫ్లో మరి ఎవరినో చూసి ఆవిడ ఇన్స్పైర్ రాశారట. సో అది యాస్టిస్ సినిమాలో అలా చాలా బాగా వచ్చింది. అంటే చాలా సంవత్సరాలతో ఒక మంచి ఫ్యామిలీ సినిమారా అనే ఫీలింగ్ వస్తుంది ఈ కంటెంట్ వల్ల. సో అది సెప్టెంబర్లో రిలీజ్ ఉంది. దసరాకి అది ఓటీటీలో. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మంచి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఏంటంటే కంటెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓటీటీలో మనం మన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఇప్పుడైతే బోల్డ్ అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. న్యూ జనరేషన్కి ఆల్వేస్ వెల్కమ్. అంతే కదా సార్? అంతేనండి. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.